సింధూర అయితే అలా ఇల్లు ఊడుస్తూ ఉంటుంది. అలా ఇల్లు ఊడుస్తూ కళ్ళు తిరిగి పడిపోతూ ఉంటుంది. ఏంటి నాకెంత తల తిరుగుతుంది అనేది అనుకుంటూ అక్కడ చీపురు పడేస్తూ ఉంటుంది. అలా కళ్ళు తిరిగేసరికి అక్కడే పడిపోతూ ఉంటుంది సింధూర. అలా పడిపోయి చంచలమ్మ రూమ్‌లో అయితే అలా ఉండిపోతుంది. ఇక చంచలమ్మ అయితే అదే టైంలో లోపలికి వస్తూ ఉంటుంది. లోపలికి వచ్చి ఏం జరిగింది? సింధూర ఎందుకు ఇలా పడిపోయింది అని అయితే చూసి షాక్ అవుతూ ఉంటుంది. అలా పడిపోయిన సింధూర దగ్గరికి వచ్చి చంచలమ్మ అలా లేపుతూ ఉంటుంది. ఎంత లేపినా సింధూర లెగకపోవడంతో సింధూరను పట్టుకొని ఎత్తేసి తన మంచం మీద అయితే వేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. అలా కొంచెం కష్టపడి సింధూరని పట్టుకొని అయితే చంచలమ్మ లేపేసి మంచం మీద పెడుతూ ఉంటుంది. అలా పడేసి తన చెమట అవన్నీ తుడుస్తూ సింధూరని లేపుతూ ఉంటుంది. అయినా సింధూర లేకపోవడంతో అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. ఇక కేశవ అయితే అదే టైంలో లోపలికి వస్తూ ఉంటాడు. చంచలమ్మ అయితే సింధూరని లేపుతూ ఉంటుంది. ఇక చంచలమ్మ అడుగుతూ ఉంటుంది, సింధూరాన్ని ఎంత లేపినా లేకపోవడంతో అదంతా చూసి కేశవ అయితే ఏం చేస్తుంది చంచలమ్మ అనేది అనుకుంటూ ఉంటుంది. ఇక సింధూర ఎంత లేపినా లెగదు. అలా కళ్ళు తిరిగి పడిపోవడంతో కొంచెం కంగారు పడుతూ ఉంటుంది చంచలమ్మ. అలా కంగారు పడుతూ సింధూర వైపు అయితే చూస్తూ చాలా బాధపడుతూ ఉంటుంది. అలా బాధపడుతూ సింధూరాన్ని అయితే లేపుతూ ఉంటుంది.